హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. సో లియా నేను ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. సో ఇంకా షూట్ చేద్దామని అయితే వీడియో స్టార్ట్ చేసిన. అంటే లియాంతో ఎట్లుంటుంది ఈవినింగ్ అంతా అనేది నేను ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. అండ్ మార్నింగే శశి అండ్ సమైర్ అయితే బయటికి వెళ్ళిండ్రు. సో నైట్ వరకు వాళ్ళైతే వచ్చేస్తారు. సో ఇంక ఇద్దరమే ఉన్నాము పొద్దున్న నుంచి అయితే. ఇంకా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అయితే రెస్ట్ తీసుకున్నాము కొంచెము. సో ఇప్పుడే ఇంకా లేచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. అండ్ ఇప్పుడు ఇంకా లియాన్కి అయితే ఫీడింగ్ టైం అన్నమాట. తనకి ఫీడ్ చేయాలి ఫస్ట్ అయితే. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ లియాన్ కోసం అయితే యాపిల్ ప్యూరీ అయితే చేస్తున్నా. అంటే డైలీ తన డైట్లో ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అయితే ఇంక్లూడ్ చేస్తాను నేను. అది యాపిల్ కానీ పియర్స్, బనానా, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ ఇట్లా ఇంక్లూడ్ చేస్తూ ఉంటా. అండ్ ఒక్కోసారి వెజిటేబుల్స్ కూడా పెడతా ఉంటా. అంటే ఈ మధ్య నేను కిచిడి కూడా చేస్తున్నా కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ దాంట్లో యాడ్ చేస్తున్నా. ఫ్రూట్స్ ఇంకా ఆఫ్టర్నూన్ ఇట్లా లేవగానే ఇస్తూ ఉంటా తనకి. అండ్ బనానాస్ కూడా తినిపిస్తూ ఉంటా. అప్పుడప్పుడు మార్నింగ్ టైం కూడా బనానా తినిపిస్తా, లేకుంటే ఆఫ్టర్నూన్ అన్నా. మా లియాన్ ఏంటంటే తనకి యాపిల్ అయినా పియర్స్ అయినా ప్యూరీస్ డైరెక్ట్ ప్యూరీ చేస్తే తినడు. ఇట్లా బాయిల్ చేసి పెడితేనే కొంచెం తింటాడు అన్నమాట. అందుకే ఇంకా బాయిల్ చేసి పెట్టడం అట్లనే కంటిన్యూ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే నాకు ఇంకా టీ టైం అయింది. సో ఇంకా శశియే గుర్తొస్తుండే నాకైతే. అంటే టీ టైంకి ఇద్దరం కలిసి టీ తాగేవాళ్ళం కదా. సో ఇంకా ఒక నాకే చేసుకోవడం అయింది ఈరోజు అయితే. అండ్ ఇక్కడ ఇంకా లియాన్కి అయితే తినిపించడం అయితే టాస్క్ అయిపోతుంది ఈ మధ్య. ఇంట్లో ప్రతీది కబోర్డ్లో నుంచి తీసి అట్లా అన్నీ తనకి చూపించు ఎంటర్టైన్ చేస్తేనే తను తింటాడు, లేకుంటే అస్సలు తినట్లేదు ఈ మధ్య అయితే. ఇంకా మొత్తానికైతే తనకి ఇంకా తినిపించడం అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను టాయ్స్ అయితే సదురుతున్నా. ఎన్నిసార్లు టాయ్స్ ఎదిరినా కూడా అవి అట్లనే అయితే. నాకేందంటే కొంచెం మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదు. అందుకే నేను ఎప్పుడు సదురుతూనే ఉంటా ఇంట్లో. ఇంకా అందుకే శశి అంటాడు నన్ను, నువ్వుకే సదరకు, మళ్ళీ సదిరినావు అట్లనే అయితే అని అంటాడు. కానీ నేను చదువుతూనే ఉంటా, అంతే నా హాబీ అంతేమో. ఇంకా ఇది మా సమేరా పని అన్నమాట. పొద్దునెప్పుడు అదంతా అట్లా చేసిపోయింది. ఇంకా నేను ఇప్పుడు చదువుతున్న వాటిని అయితే. ఇంకా లియానికి తెలియదు కదా విసిరేయడము. అందుకే తను ఎక్కడున్న టాయ్స్ని అక్కడనే ఆడుకొని అట్లనే పెట్టేస్తూ ఉంటాడు. తనకి ఇంకా తెలియదు కాబట్టి. సో తెలిసిన తర్వాత తిని ఇంకా వాళ్ళ అక్క కన్నా ఎక్కువ చేస్తాడేమో. అండ్ ఇంకా దాని తర్వాత ఇక్కడ టీ అయితే తాగుతున్నా. సో టీ తాగినా ఏమన్నా తిన్నా కూడా అసలు లియాన్ అయితే ఎట్లా చేస్తాడంటే దగ్గరకు వచ్చి ఇంకా తను తిన్నట్టుగా ఫీల్ అవుతాడు. మేము ఏదైనా తింటా ఉంటే. తనకు కూడా ఏంటంటే యాక్చువల్గా బోర్ కొడుతున్నట్టున్నది. ఎందుకంటే వాళ్ళు అక్కుంటే అరుచుకుంటూ ఇద్దరు ఆడుకునే వాళ్ళు కదా. ఇంకా తన సౌండ్స్ తనకి వినిపిస్తలేవు కదా, కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఉగ్గు పౌడర్ అయిపోయిందన్నమాట లియాంది. అంటే 2 డేస్లో అయిపోతుంది కాబట్టి ఇంకా ఇప్పుడే నేనైతే. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఉగ్గు పౌడర్ ప్రిపేర్ చేస్తున్నా లియానికి. అన్ని పప్పులు అయితే వేసి. యాక్చువల్గా ఇంకా 2 డేస్ అయితే పౌడర్ అయిపోద్ది. సో అందుకే ముందుగానే చేసి రెడీగా పెట్టుకుంటే కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది కదా, ఆ టైంకి ఆగమాగం అయ్యే కన్నా అని ఇప్పుడే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నా. నేనైతే ఈ ఉగ్గు పౌడర్ 20 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటా. అంటే ఏంటంటే లియాన్ ఈ మధ్య కొంచెం ఉగ్గు ఎక్కువ తినట్లేదు. రైస్ అదే కిచిడి చేస్తున్నా అని చెప్పిన కదా, కిచిడి ఫ్రూట్స్ ఇట్లనే తింటుండు. ఇంకా ఉగ్గు కొంచెం తగ్గిస్తుండన్నమాట. ఎందుకంటే తిని వాళ్ళకు కూడా బోర్ వస్తుంది కదా. ఒకటే ఫుడ్ తినాలంటే ఎవరూ తినరు, మనమే తినము, ఇంకా వాళ్ళు అసలే తినరు కదా. సో ఇంకా ఈ మధ్య చాలా వరకు తగ్గిస్తుండు. కానీ ఇంకా ఇది కొంచెం హెల్తీ కాబట్టి నేను ఎట్లనైనా చేసి అయితే పెడతా తనకి. ఎట్లనైనా ఎంటర్టైన్ చేసైనా సరే తనకైతే నేను ఖచ్చితంగా ఫీడ్ చేస్తా ఉగ్గు. సో కొంతమంది ఇంకా అదే పల్సెస్ అన్నిటిని వాష్ చేసి నైట్ అంతా వాటిని డ్రై అంటే ఆరబెట్టి క్లాత్ పైన చేస్తారు. కానీ నాకు ఇంకా అంత టైము అంత లేదు కాబట్టి నేను ఇంకా డైరెక్ట్ వాష్ చేసి డైరెక్ట్ వడగట్టి ఇంకా దాంట్లో వేసేసి డైరెక్ట్ చేస్తూ ఉన్నా. నాకు ఈ ఉగ్గు పౌడర్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా 2 డేస్ అయితే పడుతుంది. ఒక రోజు మొత్తం ఇట్లా రోస్ట్ చేసి నెక్స్ట్ డే నేనైతే దీన్ని గ్రైండ్ చేస్తాను. ఎందుకంటే అదే రోజు చేయాలి అంటే అవి చల్లారు, వాటి కోసం వెయిట్ చేయాలి అని అనిపిస్తుంది. ఇంకా నాకు అలాగో కొంచెం పౌడర్ ఉంటుంది కాబట్టి నేను నెక్స్ట్ డే నేనైతే అది పౌడర్ అయితే చేసేసుకుంటా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా లియానికి అయితే నేను కిచిడి ప్రిపేర్ చేస్తున్నా. సో కిచిడిలో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవైతే యాడ్ చేస్తాను నేను. ఇక్కడైతే క్యారెట్, పాలకూర, కొంచెం పెసరపప్పు, రైస్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అయితే కిచిడి అయితే చేస్తున్నా. అంటే ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా అవి యాడ్ చేస్తా. బీన్స్ కానీ ఇంకా క్యాప్సికమ్ కానీ ఇట్లాంటివి. సో ఇంకా అవి అయితే అయిపోయినాయి ఇంట్లో. సో ఇంకా ఇవి ఉన్నాయి కాబట్టి వీటితోనైతే చేసేస్తున్నా. సో లియాన్ అన్నిటికన్నా
అన్నిటికన్నా మంచిగా తినే ఫుడ్ అంటే కిచిడి. తనకు కిచిడి అంత బాగా నచ్చుతుందేమో. కిచిడి అయితే మంచిగా తింటాడు. అంటే నెయ్యి కూడా వేస్తా, తనకి నెయ్యి యాడ్ చేసి తనకి ఫీడ్ చేస్తాను. సమైరా ఏమో కిచిడి ఎక్కువ తినపోయేది, మిగతావన్నీ మంచిగా తినేది. కానీ లియాన్ ఆపోజిట్ అన్నమాట. తను ఏవైతే తింటాడో ఫుడ్స్ తినడు, ఏవైతే తింటాడో ఆమె అవి తినదన్నమాట. టోటల్గా వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో లియానికి ఫుడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుండి అయితే ఇంకా చాలా బిజీ అయిపోయినా నేను. ఎందుకంటే ఇంకా కొంచెం టైం అంతకుముందు దొరికేది కదా. సో ఇప్పుడు ఆ టైం తన ఫుడ్కి ఇచ్చేస్తున్నా. ఇంకా తనకి ఫుడ్ ప్రిపేర్ చేయడం, తనకి ఫీడ్ చేయడం. సో తనకి ఫీడ్ చేయడమే చాలా లేట్ అవుతుంది. తనకి ఫుడ్ ప్రిపేర్ తొందరనే అయిపోద్ది. కానీ ఇంకా తనకి తినిపియాలంటే నేను ఎన్ని కష్టాలు పడాలో. అయితే నా కాన్సన్ట్రేషన్ అంతా పిల్లలపైనే ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం ఫుడ్ చేయాలి, నెక్స్ట్ ఎట్లా పెడతారు, ఎట్లా ఏం పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు అని దీని గురించే చూస్తూ ఉంటా, నేను సెర్చ్ చేస్తూ ఉంటా. అంటే నేనేమైనా మిస్ చేస్తున్నాను ఆ ఫుడ్స్లో అని తెలుసుకుంటా ఉంటా అన్న. సమయరప్పుడు తనకి ఏ ఫుడ్స్ అయితే నేను ఫీడ్ చేసినో సేమ్ అవే ఫుడ్స్, అదే ప్రాసెస్ లియానికి కూడా ఫాలో అవుతున్నా. బట్ ఏంటంటే ఇంకా ఏదో కొంచెం డౌట్ అన్నమాట. ఇంకేమైనా లియానికి మిస్ చేస్తున్నానా ఏంది అని కొంచెం టెన్షన్. ఇంకా దానివల్ల ఇట్లా సెర్చ్ చేస్తా. ఏమైంది అంటున్నాడు. హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి, హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది నన్ను అట్లా చూస్తున్నావు నన్ను? నో 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 నో. నిజంగా బోరింగ్ అండి, వాళ్ళు లేకుంటే అసలు చాలా బోర్ కొడుతుంది. ఇంకా నేను ఇవి పనులు కొంచెం చేసినా కాబట్టి నాకు కొంచెం. ఇక లియాన్ అయితే లేచాడు అండ్ ఇంకా కిచిడి కూడా అయింది. ఇంక ఇప్పుడు లియానికి ఫీడ్ చేయాలి నేనైతే. సో వాళ్ళు లేకుంటే నేను ఎన్ని పనులు చేసిన అంటే ఈరోజు, అంటే ఒక ఈవినింగ్ది ఇప్పుడు మీరు చూసిండ్రు కదా. సో ఇది కాకుండా ఇంకా మార్నింగ్ చాలా పనులు చేసుకున్నా. అంటే ఇంకా సమయం ఉండుంటే కొంచెం ఎక్స్ట్రా పని అయ్యేది అంతే. సో కానీ వాళ్ళు లేకుంటే నిజంగా మస్తు బోర్ అన్నమాట. చాలా చాలా బోర్ కొడుతుంది సమయం లేకుంటే మాత్రం. సో లియాన్ చూసారా ఇంకా సైలెంట్గా ఉన్నాడు, మంచిగా ఆడుకున్నాడు కాబట్టి ఈ పనులన్నీ అయితే అయినాయి. ఈవినింగ్ పనులు కొన్ని ఉంటాయి. మొత్తానికి అయితే ఈవినింగ్ అయిపోయింది. అంటే ఇంకా నైట్ కావస్తుంది. ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళైతే వస్తారు. సో ఇంక అంతలోపు నేను ఇంకా వంట చేయాలి. సో మా కోసం వంట చేయాలి. ఇప్పటివరకైతే లియాన్కి ఫీడ్ చేయడం, లియాన్కే చేయడం. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. సో ఈవినింగ్ వ్లాగ్ అయితే లియాన్తోనైతే ఈరోజు ఇలా జరిగింది. సో ఇంకా వీడియో అయితే ఏం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. బాయ్.